హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చరణ్ ఆర్గానిక్ సోప్స్. మీకైతే సోప్స్ ఎలా ర్యాప్ చేయాలో చెప్తానని చెప్పాను కదండి. అయితే ఈ వీడియోలో చూద్దాం రండి. ఇవ్వండి, హెయిర్ ఆయిల్ని ర్యాప్ చేస్తున్నాము. హెయిర్ ఆయిల్ చుట్టూ పైన క్యాప్ ఉంటుంది కదా, క్యాప్ చుట్టూ కూడా ట్రాన్స్పరెంట్ టేప్ ఉంటుంది. అది మొత్తం కవర్ చేసేయండి. అలాగని మనం కవర్ చేస్తే లీక్ అవ్వకుండా ఉంటుంది హెయిర్ ఆయిల్. మొత్తం క్యాప్ చుట్టూ కూడా ఒక 3-4 టైమ్స్ మొత్తం చుట్టేయండి. మొత్తం కవర్ చేసేసారనుకోండి, అస్సలు లీక్ అవ్వదు. మనం బయటికి ఎవరికైనా సేల్ చేయాలనుకున్నా కూడా సేఫ్గా వెళ్తుంది వాళ్ళకి హెయిర్ ఆయిల్. ఏమైనా లీక్ అయిందనుకోండి, వాళ్ళు కూడా సాటిస్ఫై అవ్వరు. లీక్ అయిపోతుంది, ఏం తీసుకుంటాంలా అని చెప్పి వాళ్ళు కూడా బ్యాడ్గా అనుకుంటారు. మనం అదే ఇచ్చే బాటిల్ సోప్స్ ఏమైనా కానివ్వండి, వాళ్ళకి నీట్గా ఇచ్చామనుకోండి, సాటిస్ఫై అవుతారు. వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యి నెక్స్ట్ టైం కూడా తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. హెయిర్ ఆయిల్ అయితే పక్కన పెట్టేసాము క్యాప్ చేసేసి. ఇప్పుడు షాంపూ పౌడర్ ఆల్రెడీ ఒక కవర్లో వేసేసి దాన్ని కూడా ప్యాక్ చేసేసాము. ఇప్పుడు 2 కవర్స్ ఉన్నాయి షాంపూలో కూడా. మళ్ళీ దాని చుట్టూ ట్రాన్స్పరెంట్ టేప్ చుడుతున్నాం. చూడండి, మొత్తం కూడా కవర్ చేస్తున్నాం బయటకు లీక్ అవ్వకుండా. 2 కవర్స్లో పెట్టామండి ఆల్రెడీ షాంపూ పౌడర్. అది అంటే చాలామందికి మనం షాంపూని ఇవ్వలేము. అది బయటకి ఇస్తే అంటే 1 వీక్ కంటే ఎక్కువ ఉండదు. డిటీడీసీ కనుకోండి 3 to 4 డేస్లో వెళ్ళిపోతుంది కాబట్టి షాంపూ ఇవ్వచ్చు. కానీ అదే కొరియర్ చేసామనుకోండి, పోస్టల్కి గట్రా చేస్తే ఒక్కొక్కసారి 1 వీక్లో వెళ్తుంది, ఒక్కొక్కసారి 15 డేస్లో వెళ్తుంది. అలాంటప్పుడు ఈ షాంపూ ఏమవుతుందంటే బయట ఎక్కువ రోజులు ఉండదు. ఎందుకంటే మనం అందులో ప్రిజర్వేటివ్స్ ఏమీ కలపము, అంటే కెమికల్స్ ఏమీ కలపము నిల్వ ఉండడానికి. అంటే బయట షాంపూస్ అనుకుంటే అందులో కెమికల్స్ ఉంటాయి కాబట్టి అవి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి. కానీ మనదంతా కూడా హోమ్ మేడ్ కదా, హోమ్ మేడ్ సోప్స్, హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్స్, హోమ్ మేడ్ షాంపూస్ కాబట్టి మనమేమి ప్రిజర్వేటివ్స్ ఏమీ కలపం కాబట్టి ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. షాంపూ అయితే, హెయిర్ ఆయిల్ అయితే 6 months 1 year వరకు నిల్వ ఉంటుంది. సోప్స్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 months నిల్వ ఉంటాయి. కానీ షాంపూ అయితే మాత్రం 1 week బయట ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 1 month ఉంటుంది. అదే మనం ఇప్పుడు కొరియర్ చేసేటప్పుడు ఏమవుతుందంటే బయట ఉంటుంది కాబట్టి అది నిల్వ ఉండదు. అందుకని మేము బయట వాళ్ళకి షాంపూ పౌడర్నే సజెస్ట్ చేస్తుంటాము. ఇవ్వండి సోప్ అయితే నేను ఆల్రెడీ రీలాక్ కవర్లో పెట్టుకున్నానండి. రీలాక్ కవర్లో పెట్టేసి ఆల్రెడీ ప్యాక్ చేసేసాను. 4 సైడ్స్ కూడా ఫోల్డ్ చేసేయండి. మొత్తం కూడా ఫోల్డ్ చేసేసి బబుల్ సీడ్స్ ఉంటాయి కదా, మీరు బైక్ షోరూంలో అడిగితే ఇస్తారు బబుల్ సీడ్స్. ప్యాకింగ్ మెటీరియల్స్ అని చెప్పి, ప్యాకింగ్ మెటీరియల్స్ వాళ్ళ దగ్గరైనా ఉంటాయి, గిఫ్ట్ ఆర్టికల్స్ వాళ్ళ దగ్గరైనా ఉంటాయి. లేదా బైక్ షోరూమ్ వాళ్ళు అడిగినా కూడా బబుల్ సీడ్స్ ఇస్తారు. అవి 4 సైడ్స్ కూడా మొత్తం క్యాప్ చేసేయండి. సోప్ చుట్టూ కూడా మొత్తం ప్యాక్ చేసేసి మొత్తం ట్రాన్స్పరెంట్ టేప్ మొత్తం దాని చుట్టూ క్యాప్ చేసేయండి. సోప్ అంతా కూడా బయటికి కనపడకుండా మొత్తం సోప్ చుట్టూ కూడా ప్యాక్ చేసేయండి. మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, సోప్ అస్సలు కనిపించట్లేదు చూసారా. ఇలా మొత్తం క్యాప్ చేసేసి పెట్టుకుంటే మీరు అదే పోస్టల్కి ఇచ్చారనుకోండి, సేఫ్గా వాళ్ళకి చేరుతుంది. ఇలా మేము చేసేసామండి. సోప్స్ అన్నీ కూడా సేమ్ చూసారా. ఆయిల్స్ కానీ ఇలా చేస్తే ఎక్కడ కూడా లీక్ రాదు.